వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్ మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మ్యాన్. నేను మీ బ్రో వాసు. మన వైజాగ్లోనే ఒక మంచి విజిటింగ్ ప్లేస్ మీరు చూడాలనుకుంటున్నారా? సో ఈరోజు మీకు ఆ మంచి విజిటింగ్ ప్లేస్ నేను చూపించబోతున్నాను. అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది మన కంట్రీలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట అది. సో నియర్లీ అది ఒక 1832 ఎకర్స్లో వాటర్ ఉంటుంది. సో బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఆ ప్లేస్ ఏంటి, అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అది ఏ టైం నుంచి ఏ టైం వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయి, సో ఆ బోటింగ్కి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ప్లేస్ ఇంకెందుకు లేటు, పదండి మనం అందరం కలిసి విజిటింగ్ చేద్దాం. గాజువాక్ నుంచి ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఓన్లీ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో దగ్గరలోనే ఒక మంచి ప్లేస్, చాలా ఫ్యామిలీతో వెళ్తే ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే అదిగో ఫ్రెండ్స్, మనం అనుకునే ప్లేస్కి మనం వచ్చేసాం. చూడొచ్చు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బోట్ ట్రక్కింగ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ ఎంత తీసుకుంటున్నారు ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతేకాకుండా ప్లేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. అక్కడ నుంచి వచ్చే గాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడొచ్చు మీరు, లోపల ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఆ కొండలు, చెట్లు, అలాగే చూడండి చుట్టూ ఉన్న ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇలాంటి ప్లేస్ మన వైజాగ్లో ఉందని చాలామందికి తెలియదు. సో ఇక్కడే చాలా మీరు మ్యారేజ్ షూట్లు అవి చూస్తుంటే ఎక్కువగా ఇక్కడే వెడ్డింగ్ షూట్స్ అనేవి జరుగుతాయి. సో అవి కూడా ఇక్కడ చాలా చాలా సూపర్గా వస్తాయి. డ్రోన్ షాట్స్ అన్నీ చాలా బాగా వస్తాయి ఇక్కడ. సో చూడొచ్చు, ఇలా మనం కూడా వెళ్దాం. ఇప్పుడు ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం అన్నీ తెలుసుకొని వెళ్దాం. చూడండి మొత్తం బాబా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి మీ కళ్ళతో మీరే. మొత్తానికి ఎలాగోలాగా మేము పడవెక్కిసాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి అందరికీ, హాయ్ చెప్పండి. హాయ్ గైస్, హాయ్ అందరికీ హాయ్. ఎలాగోలాగా మొత్తానికి మనం పడవెక్కిసాం. నేను అటు సైడ్ చివరిని కూర్చుంటానంటే ఆడు ఒప్పుకోలేదు. నేను ఉంటాను అంటున్నాడు. సో మీకే ఫ్రెండ్స్, మీకు ఈ లేక్ కోసం తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈరోజు మీ అందరితో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. చూసి అలాగే మీరు కానీ ఈ లేక్ని విజిట్ చేయడానికి వచ్చి ఉంటే ఏ ఇయర్లో వచ్చారు, ఎప్పుడు వచ్చారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటాయి. ఓకే, మీకు తెలియని ఈ లేక్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయడానికి ఈ వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఓకే గైస్, చూడండి ఈ బాబాయ్ని ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు. మనం చేద్దామంటే మనకు రాదు, ఏం చేయాలో మనం ఎటు పక్క వెళ్ళిపోతామో మనకు తెలీదు. అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నాం మనం. చాలా 10 మంది ఉంటారు ఫ్రెండ్స్. 10 మందిని ఈ ఒక్క కర్రతోటే మొత్తం అందరినీ ముందుకు పుష్ చేస్తున్నారు. చూడొచ్చు మనం స్క్రీన్లో. చూడొచ్చు ఈ పిల్లని చూడొచ్చు ఏటంటుందో. ఇలా హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి మళ్ళీ. ఓకే గైస్, ఈ లేక్ కోసం మీ అందరికీ చెప్పాలి అంటే ఈ లేక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఫ్రెండ్స్. ఇది మన కంట్రీలోనే ఇది ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. అలాగే ఈ కొండకర్ల లోవా మొత్తం 1832 ఎకర్స్లో ఈ వాటర్ మొత్తం ఉంటుంది. సో చాలా ఫ్రెష్ వాటర్ ఇదంతా. అలాగే బోట్స్ లవర్స్కి ఇది చాలా స్పెషల్ ప్లేస్ ఇది అనమాట. ఎందుకంటే వింటర్ సీజన్లో మైగ్రేటిక్ బోట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడికి. చాలామంది ఈ వింత అయిన పక్షుల్ని చూడడానికి ఇక్కడికి వస్తారు చాలామంది ఇక్కడికి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ వాటర్లో మొత్తం ఒక సీజన్లో మొత్తం కలవ పువ్వులు మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయాలి, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క పువ్వుని ప్రతి ఒక్కరు పట్టుకొని తెంపేసి ఆ పువ్వులు పట్టుకొని ఫొటోస్ తీసుకుందామని తెంపేయడం వల్ల అక్కడ ఉండే మొత్తం పువ్వులన్నీ లేకుండా అయిపోయాయి. సో
ఈసారి ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చేటప్పుడు జస్ట్ చూసి ఆనందపడండి, అంతేగాని ఆ ఆనందాన్ని ఇంటి వరకు తీసుకెళ్ళిపోదాం అనుకొని చూస్తే తర్వాత వచ్చే వాళ్ళకి మనం చూడడానికి ఏమీ ఉండదు అనమాట. సో ఈసారి వచ్చేటప్పుడు నేచర్ మనం ఎందుకు వస్తున్నాం, మొత్తం కొత్త లొకేషన్ మొత్తం చూడడానికి వస్తున్నాం. సో అంతేగాని ఇక్కడున్న మొత్తం పువ్వులన్నీ తెంపుకెళ్ళిపోతే ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మనం అందరం కలిసి స్పాయిల్ చేస్తున్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు జస్ట్ ఎంజాయ్ చేయండి, అక్కడ ఉండే నేచర్ని, ఆ ప్లేస్ని, ఆ గాలిని, ఆ స్వచ్ఛమైన గాలిని మొత్తాన్ని ఎంజాయ్ చేయండి, అంతేగాని ప్లేస్ని మాత్రం ఎవరు పాడు చేయకండి. చూడొచ్చు మీరు పక్షులు అట్లా గమనించవచ్చు మీరు స్క్రీన్లో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం. ఖచ్చితంగా వైజాగ్లో ఉండే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. ఈ ట్రక్కింగ్ మొత్తం ఒక 20 మినిట్స్ ఉంటుంది. 20 మినిట్స్ అలా మనకి వాటర్లోనే అలా తిప్పుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అక్కడ పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ పట్టుకొని. ఇందులో అంతేకాకుండా 25 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఈ లేక్లో ఉన్నాయంట. ఇక్కడ ఫిషింగ్ అది కూడా చేస్తారంట చెప్తున్నారు ఈ బాబాయ్. సో ఇంకా చాలా ఉన్నాయి. సో అలాగే ఇదే లేక్ ఒకప్పుడు విజయనగరం రాజులకి ఇది ఒక పిక్నిక్ స్పాట్ అంట. అంటే వాళ్ళు కూడా పిక్నిక్కి వెళ్ళారా ఏమో, మరి వెళ్ళే ఉంటారు. అలాగే ఈ పాప చూడండి వాటర్లో చేయిపెట్టి ఎలా ఆడుతుందో చూడండి. వీడు చూడండి ఎలా స్పెక్స్ పెట్టుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అవుతున్నాడు. ఫుల్గా అస్సలు తిన్నగా కూర్చోట్లేదు వీడు అసలు. మొత్తం చాలా ఎంతులేస్తున్నాడు ఫుల్గా. చూడండి మీరు చూడొచ్చు స్క్రీన్లో మీరు వీటి డ్యాన్స్లోకి చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ బోటింగ్ అనేది ఉంటుందంట. సో ఈ బోటింగ్ చాలా ఎక్కువగా గాలి వేసేస్తుంది. ఈ గాలి వేయడం వల్ల బాబాయ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్కి మొత్తం గాలి మొత్తం ఒక సైడ్కి తోసేస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ గాలి వేస్తుంది. చూడొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ మొత్తం చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఇలాంటి ప్లేస్ మన వైజాగ్లో ఉంది అంటే చాలామందికి ఈ ప్లేస్ తెలీదు. సో తెలియని వాళ్ళకి చాలామంది వీడియోస్లో చూసే ఉంటారు, ఎక్కడెక్కడ మ్యారేజ్ షూట్లో చూసే ఉంటారు. ఈ ప్లేస్ ఎక్కడెక్కడో అనుకుంటారు. ఎక్కడో కాదండి, ఇది మనం వైజాగ్లోనే ఈ ప్లేస్ చాలా దగ్గరే. సో ఖచ్చితంగా ఈ ప్లేస్ని అందరూ వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. అబ్బా ప్లేస్ ఏముంది బ్రదర్, చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడికి కానీ మీరు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీస్ తోటి చాలా పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ముందున మనం వస్తున్న స్టార్టింగ్లో వీడియో చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో అక్కడ చాలామంది అక్కడ టెంట్లు అవి వేసుకుని డ్యాన్సెస్ అవి వేస్తున్నారనమాట. ఆ వీడియోస్ తీయడం మర్చిపోయాను మీకు చూపించడం. అక్కడ చాలామంది టెంట్లు అవి వేసుకొని మామూలుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మాత్రం. అలాగే ఈ దగ్గరలోనే మనకి రిసార్ట్ కూడా ఉంది. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది. సో దాన్ని కూడా మీరు విజిట్ చేయండి. అలాగే ఈ పడవల్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంచి షేరింగ్ చేసుకోవచ్చు, అంటే వేరే అందరూ కలిసి ఎక్కచ్చు. ఇంకోటి ప్రైవేట్గా, అంటే మనమే ఓన్లీ ఉండాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. అలాగ ఒక రేటు ఇలాగ ఒక రేటు ఉంటుంది. ఇలా అందరితో ఓన్లీ మనమే ఉండాలి అనుకుంటే ఒక 600-800 చెప్తున్నారు. అలాగే లేదు మనం సింగిల్గా వేరే వాళ్ళతో ఉన్నా పర్లేదు అనుకుంటే ఈచ్ పర్సన్కి 100 తీసుకుంటున్నారు. బట్ ఇది చాలా వర్త్ బ్రదర్, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. టోటల్గా మీ అందరికీ నేను లాస్ట్గా ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, I have one suggestion for you. రిలాక్స్గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్ గాను.
మీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము, దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నేను ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్గా ఫస్ట్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టగానే మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. సో మీరు అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా ముందుకి మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా కొంచెం బూస్టింగ్ వచ్చేలా ఉంటుంది. సో ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.